ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఒక 2 మినిట్స్ కాన్సంట్రేట్ చేసి వినండి. ఒక అథ్లెట్ ఒక చిన్న వీధి కుక్కతోటి ఆడుతున్నప్పుడు అది చిన్నగా కరిచింది. చిన్నదే కదా తగ్గిపోతుందని వదిలేస్తే రేబీస్ వ్యాధితోటి చనిపోయాడు. సో ఇటువంటి కేసెస్ ఎన్నో. మొన్న ఆంధ్రాలో బద్వేలు పట్టణంలో ఒక పిచ్చి కుక్క 56 మెంబర్స్ని కరిచింది. కుక్కగాడికి చెప్పుదెబ్బో లేదా సూది మందో తర్వాత కానీ అసలు వీధి కుక్కలు కరవకుండా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మన దేశంలో 20,000 మంది రేబీస్ తోటి ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. అందులో 95% కుక్క కాటు వల్లనే. మరి స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటున్నాయంటే అవి అంతంత మాత్రంగానే. సో మన జాగ్రత్తలు మనం తీసుకుందాం. మీరు 2 వీలర్ నడుపుతూ హారన్ మోగిస్తే అవి మీదికి దూకుతాయి. సో అవాయిడ్ చేయండి హారన్ మోగించడం దాని దగ్గరలో. కొందరు కుక్కని చూడగానే ఇంకొంచెం స్పీడ్ పెంచుతారు. దాంతో ఇంకెక్కువ ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. మీరు ఎంత స్పీడ్కి వెళ్తే అంత స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తుంది. మెయిన్గా కుక్క కళ్ళలో కళ్ళు పెట్టి చూడొద్దు. అలా చేస్తే అవి ఇంకా రెచ్చిపోతాయి. పెంపుడు కుక్కల్లో కూడా ఈ లక్షణం ఉంటుంది. నోటి నుంచి లాలాజలం వస్తుంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎండలు ఎక్కువ ఉన్న టైంలో అవి ఫుల్ చిరాకుతోటి ఉంటాయి. ఆ టైంలో అస్సలు విసిగించొద్దు వాటిని. ఆగస్టు, సెప్టెంబర్, ఫిబ్రవరి, మార్చి ఈ నెలలో అవి ఎక్కువ ప్రెగ్నెంట్ స్టేజ్లో వాటి జోలికి అస్సలు వెళ్ళొద్దు. కుక్క దగ్గరకు వస్తుందని చెప్పి మీరు పరిగెడితే అది పరిగెడుతుంది కాబట్టి మీ వెంట సైలెంట్గా నిలబడి ఉంటే అవి ఏం చేయకుండా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. 2 కుక్కలు పోట్లాడుతున్నప్పుడు వాటి మధ్యలో వెళ్ళకండి. కుక్క పొరపాటున కరిస్తే నీటి దారిలో సబ్బుతోటి శుభ్రంగా కడుక్కొని వైద్యుల సహాయంతో టీకాలు తప్పనిసరిగా వెంటనే వేయించుకోవాలి. కుక్కలు పెంచుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. వాటికి ఫస్ట్ 4 మంత్స్లో ఒక ఫస్ట్ వ్యాక్సిన్ అయితే వేయించాలి. మళ్ళీ 3 మంత్స్ తర్వాత బూస్టర్ డోస్ కూడా వేయించాలి. చాలామందిని చూస్తుంటాను కుక్కలు పెంచుకునే వాళ్ళు కుక్కతోటి ఆడుకొని మళ్ళీ అదే చేయితోటి అన్నం తింటూ ఉంటారు. అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇంకొంచెం ప్రేమ ఎక్కువ దాని మూతిలో మూతి పెట్టి నాకించుకుంటారు. అది కూడా అస్సలు మంచిది కాదు. అండ్ కుక్కని పెంచుతున్న వాళ్ళకి మీ వల్ల మీ సరౌండింగ్స్ వాళ్ళకి నష్టం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే.